Hello viewers, we are going to solve this question 2023 CGL లో అడిగారు. ఇది పర్సంటేజ్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చదువుతూ చూడండి. John got 20% marks in the examination and failed by 10 marks. In the same examination, Jack got 35% of marks, which is 20 more than that minimum passing marks. Find the percentage of minimum marks required to pass. ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే మినిమం పాసింగ్ మార్క్స్ అడుగుతున్నారు. ఇక్కడ రెండు దగ్గరలో ఇతను పాస్ మార్క్స్ కన్నా 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి, ఇతనికి పాస్ మార్క్స్ కన్నా 10 మార్క్స్ తక్కువ వచ్చాయి. మనం ఆ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, మినిమం పాసింగ్ మార్క్స్ వచ్చేస్తాయి. ఎలా చేస్తాను చూడండి. 20% ఆఫ్ మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై అంటే ఇది మినిమం మార్క్స్నే చెప్తుంది. 35% ఆఫ్ మార్క్స్ అండ్ 20 మోర్, ఈ రెండింటిని మినిమం మార్క్స్ చెప్తుంది. ఇది ఇటు వచ్చేసి ఇది ఇటు వెళ్తే 30 ఈజ్ ఈక్వల్స్ టు 15%. 30 అనేది 15 చెప్తే 10 అనేది నేను చెప్తుంది. ఇందులో ఆఫ్ కదా, ఇందులో ఆఫ్ 5% చెప్తుంది. మనకి ఈ 10 అనేది 5%, 20% ప్లస్ 5% ఈజ్ ఈక్వల్స్ టు 25%. 25 అనేది మన ఆన్సర్ అవుతుంది.